రోజు రోజు కనుమరుగైపోతున్నటువంటి త్యాగరాజ స్వామి వారి కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాని పైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో అధ్యాపకులు, ఇతర కళాకారులు, విద్వాంసులు అందరూ కూడా దాదాపు 200 మంది కళాకారులు ఈరోజు ఈ కార్యక్రమంలో పంచరత్న కృతుల బృందగాల్లో పాల్గొనబోతున్నారు. మరి నాదస్వరం డోలు కళాకారులు కూడా పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే త్యాగయ్య వారి పూర్వీకులు కానీ తెలుగు వాళ్లకు చేసినటువంటి ఆ సేవ, ఆ యశో వైభవం, సాహిత్య వైభవం అది మీరు చదివితేనే అర్థమవుతుంది. సంగీతము సాహిత్యము రెండూ కూడా మిళితమై యావత్ ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి సంగీత సేవ అత్యద్భుతం. మరొక వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నా కూడా త్యాగరాజ స్వామి అంటే వ్యాసుడిగా, వాల్మీకిగా, శంకరుడిగా, ఆంజనేయ స్వామిగా, అనేక రకాల భక్తి విషయంలో ప్రహ్లాదుడిగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే త్యాగరాజ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి పటిమ, ఆయన యొక్క కీర్తి గొప్పది. మనము తెలుగు వాళ్ళం అయినందుకు మేము ఇచ్చేటటువంటి ఒక సందేశం, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో త్యాగరాజ స్వామి కీర్తనలు మీ బిడ్డలకు నేర్పించండి. ఏదైనా నేర్పించడానికి కావాల్సినటువంటి తిరుపతిలో ఎస్వి సంగీత కళాశాల ఉంది, అక్కడికి వచ్చి నేర్పించండి, నేర్చుకోండి. తద్వారా ఇది సర్వవ్యాప్తమై మన కర్ణాటక సంగీతం బ్రతుకుతుంది. లేకపోతే త్యాగరాజ కీర్తనలు కనుక ఇప్పుడు మనం పరిరక్షించుకోకపోతే శాస్త్రీయ కర్ణాటక సంగీతం రాను రాను కనుమరుగైపోతుంది. అదేవిధంగా ఎంతోమంది